ఈ భూమండలంపై ఆ జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు స్వయంగా కూర్మ రూపంలో కొలువైన ఏకైక దివ్య పుణ్యక్షేత్రం ఏదో మీకు తెలుసా? ఇది కేవలము పౌరాణిక గాథ కాదు, నేటికి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న సజీవ సత్యము. దశవిధ రూపములందు దాశరథి వెలసిల్లు అని భక్తాగ్రేసుడు పోతనామాచ్యులు కీర్తించినట్లుగా లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల్లో రెండవదైన కూర్మావతార రూపంలో స్వామి స్వయంగా వెలిసిన జగదేకైక క్షేత్రం ఇది. క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతాన్ని తన వీపుపై మోసి లోకాన్ని రక్షించిన ఆ దివ్య కూర్మమూర్తి ఇప్పటికీ భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్న పరమ పవిత్ర స్థలము. ఆ మహిమాన్విత పుణ్యధామే మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీకాకుళం జిల్లాలో శతాబ్దాల చరిత్రతో వెలుగొందుతున్న పవిత్ర శ్రీ కూర్మక్షేత్రము. ఈ దివ్య పుణ్యతీర్థ మహిమను శతాబ్దాల నాటి ఆ శ్రీ కూర్మనాథుని వైభవాన్ని 10 మందికి చాటి చెప్పాలనే మా పవిత్ర సంకల్పానికి మీ ఆధారాభిమానాలే మాకు కొన్నంత అమృతవలము. మన పూర్వీకులు మనకు ప్రసాదించిన ఈ అపూర్ణ ఆధ్యాత్మిక సంపదను నలు దిశలా వ్యాపింపజేసే ఈ మహాయజ్ఞంలో మీ వంతు చిన్న సహకారమే ఒక గొప్ప పుణ్యకార్యము. ఒక లైకు, ఒక షేరు మరియు యూట్యూబ్లో మీరు క్లిక్ చేసే ఆ ఒక్క హైప్ బటను, ఇవే కేవలము క్లిక్లు మాత్రమే కాదు, ఈ స్వామివారి మహిమను మరింత మందికి చేరువ చేసే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సేవ. ఈ క్షేత్ర వైభవ చరిత్రను పరమ భక్తిభావంతో మీ ముందుకు తీసుకువస్తున్న మీ ఆత్మీయ సహచరుడు మీ ఆర్ఎల్ఎన్ మూర్తి. రండి, ఆ కూర్మావతార స్వామి పాదపద్మాలను స్మరిస్తూ ఈ దివ్య ఆధ్యాత్మిక యాత్రలోకి కలిసి అడుగు పెడదాము. సృష్టి ఆరంభకాలంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం ప్రారంభించారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని తాడుగా ఉపయోగిస్తూ సముద్రాన్ని మథించడం మొదలుపెట్టారు. కానీ ఆ మహాపర్వతము సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు జగత్ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అత్యంత అరుదైన రూపమే కూర్మావతారము. తన విశాలమైన కూర్మరూప వీపుపై మందర పర్వతాన్ని మోసి దేవతలకు అమృతాన్ని అందించి లోకాన్ని రక్షించాడు శ్రీహరి. ఆది శంకరాచార్యులు వంటి మహనీయులు ఈ కూర్మరూప శ్రీహరిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతించారు. పోతన భాగవతనందు పలికినట్లు దశవిధ రూపములందు దాశరథి విరసిల్లు అని శ్రీహరి దశావతార వైభవాన్ని కీర్తించారు. పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము ఈ క్షేత్రమహిమను విశదంగా వర్ణించాయి. నన్నయ్య మహాకవి కూడా ఈ దివ్యక్షేత్రాన్ని తన రచనలతో స్మరించి కీర్తించారు. పూర్వకాలంలో శ్వేత చక్రవర్తి అనే మహారాజు తన భార్య విష్ణుప్రియతో కలిసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత భక్తితో సేవ చేసేవాడు. ఒకసారి నారద మహర్షి ఆ రాజును దర్శించి అత్యంత శక్తివంతమైన కూర్మ మంత్రమును ఉపదేశించారు. ఆ మంత్రాన్ని జపిస్తూ రాజు ఘోర తపస్సు చేయగా ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనంలో ధరించిన అదే కూర్మ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య దర్శనంతో పరవశించిన రాజు స్వామిని ఇక్కడే శాశ్వతంగా కొలువే ఉండమని ప్రార్థించాడు. భక్తుని కోరికను మన్నించిన శ్రీహరి ఈ పుణ్యభూమిలో శిలారూపంలో వెలసి భక్తులను కాపాడుతున్నాడు. ద్వాపర యుగంలో బలరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. క్షేత్ర పాలకుడైన ఈశ్వరుడు అనుమతి లేకుండా బలరాముడు ఆలయంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు నంది అతడికి అడ్డుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆగ్రహించిన బలరాముడు నందిని పక్కకు నెట్టివేశాడు. ఆ సమయంలో స్వామివారు బలరాముడికి దర్శనం ఇవ్వలేదు. దీనితో కోపగించుకున్న బలరాముడు భూమండలంపై మరెక్కడా కూర్మావతార ఆలయాలు ఉండకూడదని శపించడమే కాకుండా తన నాగలతో ఆలయాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు. అప్పుడు భక్తుడైన శ్వేతమహారాజు ప్రార్థన మేరకు
బలరాముడి క్రోధాన్ని శాంతింపజేయడానికి గర్భగుడిలోని స్వామివారు తూర్పు నుండి పశ్చిమ దిశకు తిరుగునట్టు చెబుతారు. అందుకే ఇక్కడ స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ భక్తులు దర్శించుకునేది స్వామివారి ముఖము కాదు, స్వామివారి వీపు భాగమైన కూర్మపుష్టము. దీనికి వజ్రాలు పొందిన కళ్ళు పెట్టి పూజించడము ఇక్కడ గర్భగుడి యొక్క అత్యంత విలక్షణమైన రహస్యము. ఈ బలరాముడి శాపం వలన ఈ శ్రీకూర్మం ప్రపంచంలోనే ఏకైక కూర్మక్షేత్రంగా నిలిచింది. క్రీస్తకం 2వ శతాబ్దానికి ముందే ఈ ఆలయం ఉన్నట్లు శాసనాలు చెప్తున్నాయి. కళింగ, చోళ, ఆంధ్ర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. లవకుశులు ఇక్కడ స్వామివారిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్య శిష్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. ఇక్కడ గొప్ప చారిత్రాత్మక సత్యం ఉంది. ఒకప్పుడు ఈ ఆలయం పూర్తిగా శైవ సాంప్రదాయంలో పూజలు అందుకునేది. జగద్గురు శ్రీ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇక్కడి మూర్తి శివలింగము కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం అని నిరూపించి ఆలయాన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చారు. నాటి నుండి నేటి వరకు ఇక్కడ వైకాక్షణ ఆగమ శాస్త్రం ప్రకారము పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి తూర్పున 1, పశ్చిమాన 1 చొప్పున 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇలా ఉండడము భారతదేశంలోనే అత్యంత అరుదు. ఇది కేవలము వైష్ణవ క్షేత్రం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన హరిహర క్షేత్రం కూడా. ఆలయ ప్రాంగణంలో శ్రీ కూర్మనాథునితో పాటు శ్రీ సిద్ధేశ్వర స్వామి అంటే శివుడు ఆలయం కూడా ఉంది. ఈ సిద్ధేశ్వరుడే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. వైష్ణవ ఆలయాల్లో శివుడు కొలువే ఉండడం ఇక్కడి శైవ వైష్ణవ సమన్వయానికి ప్రతీక. గర్భగుడి ఎగువ భాగము అష్టదళ పద్మ ఆకారంలో నిర్మించబడింది. సాంప్రదాయ నియమాలకు భిన్నంగా భక్తులు నేరుగా గర్భగుడిలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు. శ్రీకూర్మనాథుని దర్శించుకున్నవారు సిద్ధేశ్వరుని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని నమ్ముతారు. ప్రాచీన రాజవంశాల శాసనాలు, రామాయణ మహాభారత ఘట్టాలు, పాలిలిపి శాసనాలు, 14వ శతాబ్దపు ఒడిశా పట్టచిత్ర శైలి కుడి చిత్రాలు ఈ ఆలయాన్ని జీవంత శిల్ప విశ్వంగా నిలబెట్టాయి. ఆలయంలోని ఒక ప్రత్యేక స్తంభాన్ని నమస్తే నమస్తే జై స్తంభగాథ అని పిలుస్తారు. ఈ స్తంభాన్ని తాకి నమస్కరిస్తే రోగాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రంలోని శ్వేత పుష్కరిణి అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించబడుతోంది. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఈ పవిత్ర పుష్కరిణి ఏర్పడిందని భక్తుల విశ్వాసము. కాశీగంగమాత అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తోందని చెప్తారు. ఇక్కడ అస్థికలు వేస్తే అవి శాలగ్రామ శిలలుగా మారుతాయని భక్తుల విశ్వాసము. పితృ కార్యాలు ఇక్కడ నిర్వహిస్తే వారణాసిలో చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఈ పుష్కరిణి అడుగున కనిపించే తెల్లని ఇసుకను గోపీచందనం అని పిలుస్తారు. శ్రీకూర్మ క్షేత్రంలో మరో విశేషము ఇక్కడ కనిపించే నక్షత్ర తాబేళ్లు. ఈ తాబేళ్లను స్వామివారి కూర్మ రూప ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కనిపించే ఈ అరుదైన తాబేళ్ల జాతులను రక్షించడానికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పరిరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు వీటికి గోంగూరాకులను ఆహారంగా అందించడము ప్రత్యేక సాంప్రదాయము. ప్రతిరోజు ఇక్కడ ఉదయం 5 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 గంటల నుండి స్వామివారి దర్శనం లభిస్తుంది. సాధారణంగా రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున జరిగే కూర్మ జయంతి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. శ్రీకూర్మం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విశాఖపట్నం నుండి సుమారు 130 కిలోమీటర్లు, శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 15 కిలోమీటర్లు. సమీప రైల్వే స్టేషన్ ఆముదాల వలస. అక్కడి నుండి బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు నిరంతరము అందుబాటులో ఉంటాయి. ప్రతి అడుగులో ఒక పురాణ గాథ, ప్రతి రాయలో ఒక దివ్యశక్తి, ప్రతి శ్వాసలో శ్రీహరి సాన్నిధ్యము. అదే శ్రీకూర్మము. క్షీరసాగర మథనంలో జగత్తును రక్షించడానికి తన వీపుపై మందర పర్వతాన్ని మోపిన ఆ శ్రీహరి ఈరోజు కూడా
అదే కరుణతో భక్తులను కాపాడుతున్నాడనే భావన ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి భక్తునికి అనుభూతి అవుతుంది. భక్తుని కోసము తన దిశనే మార్చుకున్న ఆ కూర్మనాథుడు ఈరోజు కూడా పశ్చిమాభిముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మనకు దర్శనమిచ్చేది స్వామివారి ముఖము కాదు, లోకాన్ని భరించిన ఆ దివ్య కూర్మ పృష్ఠమే. కూర్మరూపి నమస్తుభ్యం సర్వపాప వినాశన పాయిమాం దేవదేవేశ క్షేత్రం కూర్మం నమోస్తుతే. పోతన గారు వర్ణించిన దశావతార మహిమలో లోక రక్షణ కోసం భూమిని భరించిన ఆ కూర్మావతారము ఈరోజు కూడా భక్తుల జీవితాలకు ఆధార శక్తిగా నిలుస్తూనే ఉంది. క్షీరసాగరాన్ని మోపిన ఆ దివ్య కూర్మ రూప శ్రీహరి మన జీవిత భారం కూడా భరించి సంసార సాగరంలోని కష్టాలను తొలగించి భక్తి, శాంతి, ఆధ్యాత్మిక చైతన్యాలతో మన హృదయాలను నింపాలని శ్రీ కూర్మనాథుని పాద పద్మాలకు శిరసా నమస్కరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ కోస్టాంధ్ర పర్యటనలో ఎంతో పవిత్రమైన అరసవల్లి క్షేత్రాన్ని ఇప్పటికే మీకు చూపించాము. ఈ శ్రీ కూర్మక్షేత్ర వైభవాన్ని కూడా మా ఈ దృశ్య కావ్యం ద్వారా చూసి మీరు తరించారని భావిస్తున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న పలుకు, కృతజ్ఞత లేని ప్రయాణానికి విలువ లేదు అని మన పెద్దలు చెప్తారు. అది అక్షర సత్యము. మీరు విన్నది నిజమే. ఈ మా ఆధ్యాత్మిక ప్రయాణంలో మాకు సహాయ సహకారాలు అందించిన శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు శ్రీ కోరాడ అప్పారావు గారి కుటుంబానికి మరియు ప్రత్యేకంగా మా ప్రియమిత్రుడు కోరాడ నవీన్ గారికి మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవి ఈనాటి మా సందర్శన విశేషాలు. మరో పుణ్యక్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై కూర్మనాథ. జై హో, జై హో. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.